రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో వర్షాల పరిస్థితి మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ రాబోయే 3 రోజులకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండగా రానున్న రోజుల్లో ఈ పరిస్థితి మరింత ఉధృతమవుతుందని అంచనా వేస్తోంది. వాతావరణ శాఖ ప్రకారం బంగాళాఖాతంలో ఇవాళ నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే 48 గంటల్లో ఇది మరింత బలపడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఉత్తర అంతర్గత కర్ణాటక దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది సముద్ర మట్టం నుంచి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నట్లు గుర్తించారు. ఈ రెండు వాతావరణ వ్యవస్థల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మంగళవారం రోజున తెలంగాణలోని హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. అదేవిధంగా ఆదిలాబాద్, జగిత్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న, సిరిసిల్ల జిల్లాలలో భారీ వర్షాల అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. ఇవాళ రోజున మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాల హెచ్చరికలతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జనగాం, ఖమ్మం, మహబూబాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి, భువనగిరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాల అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. అలాగే ఆదిలాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, కొమరంభీం, ఆసిఫాబాద్, ములుగు, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వాతావరణ శాఖ అధికారులు రానున్న 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు విస్తారంగా ఉంటాయని స్పష్టం చేశారు. ప్రత్యేకించి రెడ్, ఆరెంజ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో నివసించే ప్రజలు అనవసరంగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నీటి ముంపు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ముందస్తు చర్యలు తీసుకోవాలని, అధికారుల సూచనలు పాటించాలని సూచించారు.